అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇప్పుడే మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు వారు ప్రకటించినటువంటి ఏదైతే టీడీపీ అభ్యర్థుల లిస్టు బయటికి రావడం జరిగింది. దాంట్లో భాగంగా ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు తనయుడుగా జయనాగేశ్వరరెడ్డి పేరు రావడం, ఏదైతే మరొక్కసారి విశ్వసనీయతకు విశ్వాసం కలిగినటువంటి కుటుంబాల పట్ల చంద్రబాబు నాయుడు గారు, అధినేత నారా లోకేష్ బాబు గారు ఏ రకంగా నిర్ణయాలు తీసుకుంటారు, క్షేత్రస్థాయిలో ఉండేటువంటి బలం కానీ, అనేక సర్వేలు కానీ, అనేక రిపోర్ట్లు కానీ, ఇక్కడ ఉన్నటువంటి అన్ని పరిశీలన చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి నా పేరు ప్రకటించినందుకు సదా వారికి జీవితకాలం నేను రానున్న రోజుల్లో ఏదైతే నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారి ఆశయం ఉందో ఆ కార్యక్రమాలన్నీ ఎమ్మిగనూరు నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క గెలుపు కోసం మళ్ళీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ, లోకేష్ బాబు గారు సంయుక్తంగా ఏదైతే రానున్న రోజుల్లో ఈ రాష్ట్రంలో మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవాలా, ఎమ్మిగనూరు నియోజకవర్గంలో సైకిల్ జెండాను ఎగిరేసి కానుకగా చంద్రబాబు నాయుడు గారి పాదాల దగ్గర, లోకేష్ బాబు గారి పాదాల దగ్గర ఈ యొక్క విజయాన్ని కేటాయించి తీసుకొని ముందుకు వెళ్తామని చెప్పుకుంటూ మరొకసారి మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి పేరు పేరున వారికి పాదాభివందనం చేస్తూ ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.